19 days 19 అవతార్స్ ఆఫ్ శివ. వెల్కమ్ టు డే 4. డే 4లో మనం అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్, అందరికీ హరహర మహాదేవ్. అశ్వత్థాముడు ద్వాపర యుగంలో కృపి మరియు ద్రోణాచార్యులకు జన్మించాడు. అశ్వత్థాముడు శివుని అంశతో జన్మించాడు కాబట్టి శివుని యొక్క అవతారం అని భావిస్తారు. అశ్వత్థాముడు చాలా ఉగ్ర స్వభావం కలవాడు మరియు శివునిలా యుద్ధశక్తి, కోపం ఎక్కువ. అశ్వత్థామునికి జన్మ సమయంలోనే శివుని అనుగ్రహంతో ఒక మణి లభించింది. అశ్వత్థాముడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేసి ద్రౌపది కుమారులను నిద్రలను చంపేశాడు. ఈ వార్త తెలుసుకున్న కృష్ణుడు తీవ్రంగా కోపించి అశ్వత్థామకి శాపం ఇచ్చాడు. ఆ శాపం ఏంటి అంటే, చేసిన పాపాల భారాన్ని మోస్తూ ఈ పృథ్వీపై శాశ్వతంగా తిరుగుతూనే ఉంటావు అశ్వత్థామ. నీ గాయాల బాధ నిన్ను నిద్రపోనివ్వదు. మృత్యువు రావాలని వేడుకుంటావు, కానీ మృత్యువు రాదు. ఏ బిడ్డని వధించాలని నీవు క్షమించరాని అపరాధం చేశావో ఆ బిడ్డ ఒక అద్భుతమైన సామ్రాజ్యానికి పునాది వేస్తాడు అశ్వత్థామ. కానీ నీకు మాత్రం అతని వారసత్వానికి, పరాక్రమానికి సాక్షిగా ఉండడం తప్ప అని శాపం ఇచ్చి అశ్వత్థామ నుదుటన ఉన్న ఆ మణిని తీసేసుకున్నాడు.